ఇక జమ్మూ కాశ్మీర్లోని సాంబా జిల్లాలో సరిహద్దు దాటి చొరబడేందుకు పాక్ ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాలను బీఎస్ఎఫ్ తిప్పికొట్టింది. రాత్రి 11 గంటల సమయంలో సాంబా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దుల వద్ద ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. 7 ఉగ్రవాదులు హతమైనట్టుగా తెలుస్తోంది. మరోవైపు పాకిస్తాన్ నేడు కూడా నియంత్రణ రేఖకు ఆవుల వైపు నుంచి భారీ స్థాయిలో షెల్లింగ్ కొనసాగిస్తోంది. ముఖ్యంగా యూరి, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో వీటి తీవ్రత ఎక్కువగా ఉంది. చూస్తున్నాం, సరిహద్దుల్లో పాక్ మిలిటరీ పోస్టులను భారత ఆర్మీ విజయవంతంగా ధ్వంసం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ మిలిటరీ పోస్టుల నుంచే ప్రధానంగా పాక్ ఆర్మీ అటు జమ్మూ కాశ్మీర్, యూరి, మిగతా సెక్టార్స్లో ఎల్ఓసి వెంబడి షెల్లింగ్ చేస్తోంది, జనావాసాలను అటాక్ చేస్తోంది. వాటిని ఫైండ్ అవుట్ చేసిన భారత ఆర్మీ దాదాపు 7 నుంచి 8 పోస్టులను ధ్వంసం చేయడంతో పాక్ ఆర్మీకి ఒక రకంగా బిగ్ షాక్గా చెప్తున్నారు. ప్రధానంగా పాక్ ఆర్మీ కూడా ఒకసారి షాక్కు గురైంది. డైరెక్ట్గా మెయిన్ బంకర్స్, మెయిన్ మిలిటరీ పోస్టులనే టార్గెట్ చేయడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పాక్ ఆర్మీ ఉంది.